కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎరువులు జీలుగు విత్తనాల కోసం రైతులు ఆందోళనకు దిగారు. ఎరువుల కోసం భారీగా క్యూ లైన్లో నిల్చున్నారు రైతులు. గాంధీగంజ్ ఆవరణలో ఉన్నటువంటి కామారెడ్డి సొసైటీ వద్ద జీలుగు పెద్ద జనుము ఎరువుల కోసం రైతులు భారీగా ఎగబడ్డారు. సరిపడా ఎరువులు లేకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఉదయం 4 గంటలకే సొసైటీ వద్దకు చేరుకుని ఎరువులు విత్తనాల కోసం ఎగబడుతున్నారు. ఎండలో అన్నదాతల పడిగాపులు కాస్తూ ఉన్నారు. సరిపడా ఎరువులు అందించడం లేదంటూ వ్యవసాయ శాఖ సింగిల్ విండో అధికారుల తీరుపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఎరువులు విత్తనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారంటూ మండిపడుతున్నారు. కామారెడ్డి గాంధీగంజ్లో ఎరువులు విత్తనాల కోసం రైతుల ఆందోళనపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి కామారెడ్డి సింగిల్ విండో సొసైటీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. క్యూ లైన్లలో రైతులు నిలబడి ఆందోళన చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు వివిధ గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి పడిగాపులు కాసిన అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ క్యూ లైన్లలో ఉదయం నుంచి కూడా ఉన్నారు. చాలా గ్రామాల నుంచి తరలి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు పొద్దున 4:30కి వచ్చిన మీడికి 4:30కి వస్తే 7 గంటలకు 7:30కు సాగు వచ్చారు. 9 గంటలకు రాశారు. ఇంకా ఇత్తనాలు ఇప్పుడు కూడా తెలియలే. లైన్లో నిలబడడం అన్న లైన్లో కూడా ఇత్తనాలకు ఇప్పుడు కూడా రాలేవు. పర్మిట్ వచ్చింది అంతే. రాశారు. పర్మిట్ తీసుకుని కూర్చున్నాం. ఇప్పుడు ఇంకా గంట సేపు పడుతుండొచ్చు. ఎవరికి సొసైటీకి చిన్నమాడి మా మండల చిన్నమాడికి పంపిస్తాం. ఇంతకుముందు తీసుకున్నాము. మాకేం ఇబ్బంది కాలే. ఇప్పుడు ఈసారి బాగా ఇబ్బంది అయిపోయింది. పొద్దున 4:30కి వచ్చినా ఇప్పటికి ఇత్తనాలు దొరకలేవు. వస్తాయి రావు ఇంకా అదే డౌట్ మీద ఉన్నాం. పర్మిట్ అయితే రాసిరు. వస్తాయి రావు తెలియదు. సొసైటీ పంపిస్తే ఈ పబ్లిక్ అంతా ఇంత ఇది ఇబ్బంది కాదు. ఇదంతా రిస్క్ ఉండదు. కొట్టుకుంటేంది ఇదంతా తిప్పలేంది. ఇక్కడ నీళ్లు లేవు, వాటర్ లేవు. అందరు పరిశాన్ అవుతున్నారు. 4:30 నుంచి వచ్చి ఇక్కడ 1 అవర్లో ఉన్నారు అందరూ. కొంచెం ప్రభుత్వం కూడా ఆలోచించి మన అధికారులు వ్యవసాయదారులని సరిగా చూసుకోవాలని కోరుచున్నాం. ఇక్కడ రైతులు మాత్రం పెద్ద సంఖ్యలో తరలి వచ్చున్నారు. పోలీసుల బందోబస్తు నడుమ ఇక్కడ పంపిణీ కొనసాగుతుంది. ఉదయం 4 గంటల నుంచి ప్రారంభమైన ఈ 4 గంటలకు తెల్లవారుజామున వచ్చిన రైతులు ఇంకా పడిగాపులు కాస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు కూడా మహిళా రైతులు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇక్కడ అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఏం కావాలి? పెద్దన్ములు కావాలి. పెద్దన్ములు కావాలి ఇస్తారు. కనుక పబ్లిక్ బాగుంది. కొంచెం ఇబ్బందులు అవుతుంది. అవస్థలు బాగున్నాయి. లైన్ మొత్తం ఏ సొసైటీ డిస్ట్రిబ్యూట్ చేస్తే అయిపోతుంది. మాకు ఎక్కడ అయిపోతుండే. ఎక్కడెక్కడ పంపక మండలికి ఒక్కసారిగా పంపేవారు కదా. ఈ రైతులకు ఏమి ఇబ్బంది? ఇది 4 గంటల లైన్ పట్టుడు. ఈ షుగర్ పేషెంట్లకు పరిచయం అవుతున్నాం మేము. ఇక్కడ ఏ సొసైటీకి ఆ సొసైటీ పంపేది ఉండే. యాక్చువల్లీ విషయం ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి సొసైటీ ఉంది. ఏ సొసైటీకి ఆ సొసైటీకి పంపితే ఈ 10 మందికి రాకపోతుండే. ఇక్కడ లోకల్ వాళ్ళు లోకల్ తీసుకుంటుండే. విలేజ్ వాళ్ళు అక్కడ అక్కడ తీసుకుంటుండే. అందరూ ఒక దగ్గర వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది పాపం. ఇట్లాంటి వాళ్ళకు జరగదు పాపం. అందుకనే కొంచెము మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు ఎక్కడెక్కడ డిస్పోజ్ చేస్తే ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ. రిపీట్ కాకుండా చూస్తే బాగుంటుంది సార్. ఇట్లా రిపీట్ కాకుండా చూస్తే బాగుంటుంది. గ్రామాల వారీగా సొసైటీల్లో విత్తనాలు పంపిణీ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు. జీలుగు విత్తనాల కోసం రైతులు మాత్రము ఉదయం నుంచి పడిగాపులు వేస్తున్న పరిస్థితి నెలకొంది. రైతులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HMTV, కామారెడ్డి. లైన్ నుండి ఇక్కడ